నా పేరు రామ్కోట్ నాయక్. సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ 8లో ఉంటా. లాకావత్ వెంకన్న అనే మనిషి ఈ సప్తగిరి కాలనీలో కొత్తగా ఇల్లు బిల్డర్ కట్టింది కొనుక్కున్నాడు. అప్పటి నుంచే పరిచయం నాకు. ఆయన ఇల్లీగల్ దందా చేస్తాడట. ఆయన ప్లాట్ బిజినెస్లు అన్నీ చేసుకుంటూ ఉంటాడు. అది నాకు తెలియక నాకే మోసం చేసినాడు. నా ఇంటి చుట్టూ తిరిగి 50 లక్షల ప్లాట్ ఉంది, 10 లక్షల ప్లాట్ అనుకుంటా, 10 లక్షలకు 25 లక్షలకు ప్లాట్ మడికొండలో ఉందని చెప్పి ఏదో ప్లాట్ చూయించి ఒక ప్లాట్ మంచి ప్లాట్ చూయించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 20 లక్షలు ముట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించినాడు. నోటరీ పేపర్ సృష్టించిన నోటరీ పేపర్ అని నాకు తెలియక నోటరీ పేపర్ లింక్ డాక్యుమెంట్ ఎలాంటి ఏం చేయించకుండా రిజిస్ట్రేషన్ చేసినాడు. చేసిన తర్వాత పెండింగ్ రిజిస్ట్రేషన్ అయింది, డాక్యుమెంట్ ఇవ్వకుండా లింక్ డాక్యుమెంట్ కూడా ఇంపౌండింగ్ అవుతుందని చెప్పి, నోటరీ పేపర్ ఇంపౌండింగ్ అవుతుందని చెప్పి నాకు 5 లక్షలు లింక్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పిన తర్వాత సంవత్సరాలు గడిచినా కూడా లింక్ డాక్యుమెంట్ ఇవ్వకుండా తీరా చూస్తే రిజిస్ట్రేషన్ అయిన పేపర్ ఇప్పుడు చూపిస్తుంటూ గోరీలు మడికొండ పక్కన పోలీస్ స్టేషన్ పక్కన గోరీలు చూపించింది. లింక్ డాక్యుమెంట్ ఇవ్వకుండా నాకే 5 లక్షలు ఇవ్వాలని అందరికీ వాట్సాప్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా నాకు బ్లాక్మెయిల్ చేసి మొత్తం ఆ పరువు తీస్తున్నాడు. ఈ 5 లక్షల పేపర్ వైట్ పేపర్ మీద రాసి అందరికీ వాట్సాప్ చేస్తున్నాడు. ఈ ఫోర్జరీ సంతకాలే. ఈ సంతకం కూడా నాది కాదు, ఈ అంతా ఫోర్జరీ సంతకాలు. ఇది పైసలు ఇచ్చి ముట్టినట్టు కూడా ఆయన రాసుకున్నాడు. ఈ పేపర్లే కాదు. 5 లక్షలు ఇచ్చే మనిషి నోటరీ పేపర్ ఉంటుంది, చెక్కులు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఏది లేకుండా కొంతమంది కిరాయి గుండాలతోటి భయపెట్టించుకుంటా ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను లేని సమయంలో మా ఫ్యామిలీ మీద మొన్న 12వ తారీఖు సాయంత్రం కొంతమంది గుండాలు ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఈయన బీచ్చమైన నాన్న బూతులతోటి ఆడవాళ్ళు చూడకుండా, లేడీస్ ఉన్న ఇంట్లో మా బిడ్డ మా భార్య ఉంది, నాన్న బూతులు మీ వీడియో కూడా మీకు పంపిస్తున్నా, ఈ రికార్డు కూడా చూడండి. 108కు 100 డాల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తున్నారంటే ఉన్న కిరాయి గుండెలు కూడా ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వీళ్ళు తప్పుచుకున్నారు. గంటన్నర తర్వాత పోలీసు వచ్చి పోయారు. నైట్ తెల్లారిపోయి యూనివర్సిటీ సిఐ గారి కలవడం జరిగింది. ఈ జరిగిన రికార్డు మొత్తం చూపించగానే ఎఫ్ఐఆర్ చేసారు. కానీ ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయలే. నాకు అమ్మిన యాదగిరి పేరు మీద దొంగ నోటు పేపర్ సృష్టించి ఎంకన్నా ఇండస్ట్రీస్లో ఈయన అకౌంటెంట్గా పనిచేస్తాడు. ఈయన చేసిన కథలకన్నీ ఈయనకి సస్పెండ్ చేసి కూడా పంపించారు. ఢిల్లీ బేస్ ఈయన రెగ్యులర్ కూడా ఎంప్లాయ్ కాదు. ఇండస్ట్రీస్లో ఎక్కడ ప్లాట్ ఉంటే, ఖాళీ ప్లాట్ ఉంటే దాని పేపర్ సర్వే నెంబర్ ఈయనకి తెలుసు. లోపలికి వెళ్ళి ఫైలు అటెండర్కి ఫైల్ ఇచ్చుకుంటా మొత్తం తీపిచ్చి ఆ సర్వే నెంబర్ పెట్టుకుంటా ఈయన మొత్తము ఇదే దందా చేస్తాడట. ఈ సంగతి నాకు తెలియదు. ఈయన దాదాపు ఒక 2-3 కోట్ల ప్లాట్లు అమ్మిండు ఇండస్ట్రీస్లోనే. అక్కడ అమ్ముకుంటా ఇక్కడ మన కోండపల్లిలో 70-80 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. ఒక 10-15 ప్లాట్లు కొన్నాడు. ఈయన మీద కొంచెం పోలీసు వాళ్ళు నిన్న ఫిర్యాదు అయింది. దీని మీద కేసు పెట్టిన ఈ యాదగిరి అనే మనిషి మీద ఈయన చూసింది కాబట్టి యాదగిరికి గాలిస్తున్నారు. ఇతని కూడా పైసలు తీసుకున్నట్టు కూడా మీకు ఫోటో చూపిస్తున్నా, ఫోటో కూడా పంపిస్తా. ఈయన పెద్ద చీటరు. ఈయన మీద పోలీసు వాళ్ళు కొంచెం నిఘా ఉంచి ఇతనికి కొంచెం ఇంట్రాగేషన్ చేస్తే అన్ని బయటపడుతుంది. ఈయన పెద్ద దండ చేస్తాడు. ఈయన ఎంతో కూడా కొంతమంది
పెద్ద పెద్ద గుండాలు ఉన్న